ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నత నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6-7 వచనాలు. హిజ్కియా యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకు తీయక ఆయన మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట్లనెల్లా అతడు జయము పొందెను. ఈ యవనస్తుడు హిజ్కియా 25వ సంవత్సరంలో రాజుగా వచ్చాడు. ఇతని జీవిత విశేషాలు ఆలోచిస్తే ఇతడు బహు గొప్పవాడిగా జీవించినట్లు మనకు అర్థమవుతుంది. హిజ్కియా తాను వెళ్ళిన చోట్లనెల్లా విజయమే సంపాదించుకున్నాడు. అనగా ఓటమి ఎరగని రాజు అన్నమాట. 18వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగుంది: అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. గమనించండి, ఇతడు ఎంతటి అసమాన పరాక్రమశాలి అంటే ఇతని వంటి రాజు ఇంతకు ముందు కానీ ఆ తరువాత కానీ లేడట. ఇంత గొప్ప విజయాలకు ప్రియ దేవుని బిడ్డలారా, రహస్యం ఏమిటి అని ఆలోచిస్తే అతని జీవితపు గొప్పతనము మనకు అర్థమవుద్ది. హిజ్కియా ఫస్ట్ తీర్మానాలు బాగుంటాయి. ఇతను రాజైన ఆహాజు కుమారుడు. భక్తిహీనమైన తండ్రి ప్రియ దేవుని బిడ్డలారా కలిగిన వాడైనప్పటికీ హిజ్కియా చేసుకున్న యోగ్యమైన తీర్మానాలు అతనిని మేలైన మార్గంలోనికి నడిపించింది. భక్తిహీనుని తండ్రిని కలిగి ఉండి కూడా చాలా శ్రేష్టమైన భక్తి కలిగిన వాడు కొడుకు హిజ్కియా. హిజ్కియా తండ్రి ఆహాజు రాజు. 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము అక్కడ చూస్తే ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములన్నీ ముక్కలుగా నరికించి వేశాడు. ఆహాజు విధానం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే కటింగ్ బిజినెస్ అంటే అన్ని సంబంధాలు కత్తిరించుకోవటం. అందరితో ఎవ్వరితో సంబంధం ఉండదు, ఎవ్వరితో సమాధానం ఉండదు, అందరితో గొడవలే. నీ సహాయం నాకు అవసరం లేదు, ఎవరితో పడితే వాళ్ళతో కత్తిరించుకోవటమే. ఏకాకి టైప్ అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా అందరితో సంబంధాలు కలుపుకునేవాడు. వాళ్ళ నానేమో కత్తిరించుకోవటం అందరితో, కానీ హిజ్కియా అందరినీ కలుపుకొని వస్తాడు. తండ్రి మార్గాన్ని వెంబడించలేదు. తండ్రి తప్పులుగా ఎంచి తన పితృడైన దావీదు మార్గాలను అనుసరించాడు. ఆహాజు దేవుని మందిరపు తలుపులను మూసివేస్తే హిజ్కియా మందిరపు తలుపులను తెరిపించాడు. తండ్రి తప్పు మార్గాలను ప్రియ దేవుని బిడ్డలారు అన్ని విడిచిపెట్టాడు. ఉన్నతమైన స్థలాలను కొట్టివేసి విగ్రహాలను పడగొట్టాడు, దేవతా స్తంభాలను పడగొట్టాడు. మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని చిన్నాభిన్నాలుగా చేశాడు. దానికి ఇశ్రాయేలీలు నెహుస్తాన్ అని పేరు పెట్టి దానికి ధూపం వేస్తూ వచ్చారు. అనగా అన్య దేవతలను తీసేశాడు, ముక్కలుగా నరికివేశాడు. దేశంలో నుండి అసలు విగ్రహారాధనే తొలగించి వేశాడు. గమనించారా? వాళ్ళ నాన్న హిజ్కియా, వాళ్ళ నాన్న ఆహాజు ఏమైతే దేశంలోనికి విగ్రహారాధన తీసుకొచ్చాడో ఆ మార్గములు ఒక్కదానిని కూడా ఏకీభించకుండా నా తండ్రి చేసినవే కదా, నేను తండ్రి మార్గంలో నడవాలి కదా అన్న ఆలోచన లేదు. నా తండ్రి చేసింది నా తండ్రే, కానీ ఆయన చేసిన పనులు బాగుండలేదు. మా తండ్రికి ముందు మా తాతగారు అంటే దావీదు, ఆయన మార్గం బాగుంది, నేను ఆ మార్గాన్ని ఎంచుకుంటాను, కానీ మా తండ్రి మార్గాన్ని నేను ఎంచుకోను. ప్రియ దేవుని బిడ్డలారా,
తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, వారి గౌరవం వారికి ఇవ్వాలి. కానీ వారి పనులు గౌరవనీయమైన పనులు కానీ, లేక ఏది గౌరవం లేనిది, ఏది మంచి మార్గం, ఏది చెడ్డ మార్గంలో వారు నడిచారో తెలిసి కూడా నేను అదే మార్గంలో నడుస్తానని హిజ్కియా అనుకోలేదు. వాళ్ళ నాన్న చేసిన విధానాలు ఏది బాగుండలేదు. విగ్రహారాధన పెంచి పోషించాడు కనుక ఇవన్నీ కూడా దేశంలో టోటల్గా అతను తుడిచిపెట్టేసే పని చేశాడు హిజ్కియా. కనుక తన తండ్రి తప్పు మార్గాన్ని విడిచి నీతిమంతుడైన దావీదు నడిచిన మార్గాల్ని పరిశీలనగా తెలుసుకొని అతని మార్గాలలో నడిచాడు. నిజంగా ఈ హిజ్కియా ఎంతటి ఉత్తమమైన వ్యక్తో మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. బొమ్మల పూజల వల్ల ప్రయోజనం లేదని తెలుసుకొని నిజదేవుని యందు విశ్వాసం ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా అక్కడ బైబిల్లో ఉంది, దేవునిని హత్తుకుని హిజ్కియా. హత్తుకునుట అనే మాట చాలా శ్రేష్టమైన మాట. బైబిల్లో తెలుపు హత్తుకునుట అనే మాట సహజంగా ఎక్కడ కనబడుతుంది మనకి? భర్త భార్యను హత్తుకొనెను అంటే అర్థం ఉంది. ఒక ఎన్నడూ వేరుపడని బంధమైన మాట. హిజ్కియా దేవునితో హత్తుకున్నాడని మనం చదువుతున్నాం. దేవునితో హత్తుకుని పోయాడు. దేవునితో తనకున్న సంబంధాన్ని దృఢపరచుకున్నాడు. నేను నా దేవుడు ఎల్లకాలము ఒక్కలాగానే ఉండాలి, ఒక్కటిగా ఉండాలి అనుకున్నాడు. ప్రియ యవనస్తులారా, ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ ఉదయకాలం మందు హిజ్కియా అనే యవనస్తుడు నిజంగా దేవుడితో తన జీవితాన్ని పెనవేసుకున్నాడు, హత్తుకున్నాడు. శాశ్వతంగా దేవుని హత్తుకునే విధానంలో ఉండాలనుకున్నాడు. రూతు గ్రంథంలో కూడా ఈ మాటలు కనబడతాయి. 1వ అధ్యాయము 14వ వచనం. రూతు తన అత్తను హత్తుకొనిను అనుంది. అత్త నయోమితోనే జీవితమంతా బ్రతకాలని నిశ్చయించుకున్నది. నీ ప్రజలే నా ప్రజలు, నీవున్న దగ్గరే నేను ఉంటాను, నేను పాతి పెట్టిన స్థలములోనే నేను పాతి పెడతాను అనగా రూతు హత్తుకునుట ఎంతవరకు వెళ్ళిందంటే చావు వరకు హత్తుకునే విధానము. కనుక అనుకూలమైన వాతావరణం ఉంటే దేవునితో ఉండడం, లేకపోతే వదిలి లోకంలోనికి వెళ్ళడం అనేది హిజ్కియా విధానం కాదు. మనం అనుకున్నవన్నీ జరిగితే, వ్యాపారాలు బాగుండి, ఉద్యోగాలు బాగుండి, పిల్లల పెళ్ళిళ్ళు బాగుండి, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కలిగి ఉండి హత్తుకోవటం పెద్ద విషయం కాదు. శ్రమ కలిగినప్పుడు, వ్యతిరేకత కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఆర్థిక ఇబ్బంది కలిగినప్పుడు, ఇంటిలో తొందరలు కలిగినప్పుడు ప్రభులో నిలబడడం, ప్రభువుని హత్తుకోవటం అది గ్రేట్. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కనుక హిజ్కియా విధానము అలా కాదు. ఏ పరిస్థితినైనా కానీ కలిగున్నా కానీ ప్రభువుని హత్తుకునే జీవితం. ఇత్తయి అని ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, 2వ సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయము 18వ వచనంలో. దావీదు కష్టకాలములో నుండి అరణ్యమునకు దాక్కోవడానికి వెళ్ళాడు. ఇత్తయి దావీదును వెంబడించడానికి వచ్చాడు. అప్పుడు దావీదు నివాసము కోరే పరదేశి, నీవెందుకు మాతో కూడా వస్తావు? తిరిగి రాజును వద్దకు వెళ్ళుము. నిన్ననే వచ్చే నీకు ఎక్కడికి పోదువో తెలియదని మాతో ఈ తిరుగులాట ఎందుకు అని ఇత్తయితో అంటారు. ఇత్తయి అని ఆయన పరదేశి. దావీదే బిక్కుబిక్కుమంటున్నాడు. దావీదికి అక్కడ తోడ్లేడు. వారి కుమారుడు ఫైటింగ్ చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. కనుక ఆ టైంలో ఎవరూ కూడా అలాంటి వారిని హత్తుకోవడానికి ఇష్టపడరు. కష్టకాలంలో ఉన్నాడు, ఈ టైంలో అతని కష్టం అంతా నా మీద పడుద్ది అనుకుంటారు. కానీ ఇత్తయి అలా కాదు. నేను నీ వెనక వస్తాను అంటే దావీదు అన్నాడు, నేను ప్రజెంట్ కష్టంలో ఉన్నాను, నువ్వు ఈ ఊరికి వచ్చిన పరదేశి లాంటి వాడివి, కనుక నన్ను హత్తుకోవటం వల్ల నీకేమిటి ఉపయోగం అంటే అతను అంటాడు, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవంతోడు. ఈ స్థలమందు రాజువగు నీ వందువో ఆ స్థలమునే నీ దాసుడైన నేను కూడా ఉంటాను. ఇత్తయి ఎంతటి శాశ్వత
తీర్మానం చేసుకున్నాడో గమనించాలి. ఈ విషయాలు బాగా మీరు ఆలోచించాలి. హిజ్కియా దేవుని హత్తుకొని దీవించబడ్డాడు. రూతు అత్తను హత్తుకొని దీవించబడింది. ఇత్తయి దావీదును హత్తుకొని దీవించబడ్డాడు. ప్రియ దేవుని బిడలారా, హిజ్కియా దేవుని హత్తుకొని ఎప్పుడు కూడా వెనుదీయలేదు. ఆయన మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకుంటూ వచ్చాడు. దేవుని హత్తుకొనుటలో రెండో భాగము దేవుని వాక్యానికి లోబడి పాపములను విడిచిపెట్టరు గాని దేవుని హత్తుకొని ఉన్నాం అని తలస్తారు. ఇది పొరపాటు. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడమే దేవుని హత్తుకొనుట అని అర్థం. హిజ్కియా దేవునితో హత్తుకునే ముందు దేవుని ఆజ్ఞలన్నీ కూడా పాటించాడు. అక్కడ ఉన్న విగ్రహారాధన, బొమ్మలు అలాంటివన్నీ కూడా తొలగించి ప్రభువుని గట్టిగా హత్తుకున్నాడు. కనుక ఈ ఉదయకాలమందు యవనస్తులారా, హిజ్కియాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యవనస్తురాండ్రా, ఈ రూతును జ్ఞాపకం చేసుకోండి. పెద్దలైనా, యవనస్తురాలైనా, ఎవరైనా కానీ అక్కడ వ్రాయబడిన మాటలు మనం చూస్తే దేవునితో వారు హత్తుకునుడి ద్వారా, దావీదును ఇత్తయి హత్తుకునుడి ద్వారా, రూతు నయోమిని అత్తగారిని హత్తుకునుడి ద్వారా, ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా ప్రభుని హత్తుకునుడి ద్వారా వాళ్ళు ఆశీర్వాదమే చూచారు కానీ వారు ఎక్కడా కూడా నష్టపోలేదు. కనుక దేవునిని హత్తుకొని దేవునిని కలిగిన వారు ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్నే చూడగలుగుతారు. అలాగున మనం కూడా ప్రభువుని హత్తుకొని మన ప్రయాణం కొనసాగిద్దాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మేమందరము కూడా ఏ పరిస్థితిలోనైనా మిమ్మల్ని హత్తుకునే జీవితాలు మీరు మాకు ప్రసాదించండి. మీ ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదాలు హత్తుకున్న వారికి, నిజంగా తీర్మానం చేసుకున్న వారికి మీరు కనబరిచే దేవుడివి. ఈ దినము ప్రతి కుటుంబంలో కూడా మేలు కలుగులాగున కృప దయచేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఇహ సంబంధంగా, పర సంబంధంగా దీవిస్తూ ప్రతి కుటుంబంలో కూడా మేలు చేసి అందరికీ మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి. ఏ శరీర బలహీనతలున్నా ఇప్పుడే స్వస్థపరిచి విడుదలిచ్చి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులందరికీ ఒకసారి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. మీరు పొందుకున్న మేలు చాట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.